తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడిచిన 2 దశాబ్దాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడ అందాలు ప్రదర్శిస్తేనే కథానాయికగా కొనసాగుతారు, లేకపోతే ఇంటిదారి పట్టక తప్పదు అంటుంటారు. అయితే ఆ విషయంలో సౌందర్యకు మినహాయింపు లభించింది. ఎక్స్పోజింగ్ జోలికి పోకుండా కేవలం అభినయంతోనే రాణించవచ్చని ఆమె నిరూపించారు. అగ్రస్థానం అందుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగులోకి వచ్చారు సౌందర్య. ఆమె తండ్రి సత్యనారాయణ రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం. ఈ సినిమాలో హీరో కృష్ణకు మరదలిగా భానుచంద్ర సరసన నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఆమెకు మనవరాలి పెళ్లి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. రైతో భారతం చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్లి మొదట విడుదలైంది. సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె గురించి విని రైతో భారతంలో బుక్ చేయడానికి ఆ చిత్ర దర్శకుడు త్రిపురనేని శ్రీప్రసాద్ బెంగుళూరు వెళ్లారు. సౌమ్య ఇంటికి వెళ్లి ఆమెను చూశారు. ఆయనకు నచ్చడంతో ఆమె తండ్రి సత్యనారాయణతో మాట్లాడారు. సౌమ్య పేరు బాగానే ఉందా, మార్చమంటారా అని అడిగారు సత్యనారాయణ. ఏదన్నా 3 అక్షరాల పేరు బాగుంటుందేమో, సావిత్రి, వాణిశ్రీలా గుర్తింపు పొందడానికి అన్నారు శ్రీప్రసాద్. వెంటనే సత్యనారాయణ ఏవో లెక్కలు వేసి జాతకం ప్రకారం సౌందర్య అని పెడితే బాగుంటుంది, మీరేమంటారు అని అడిగారు. బాగుంది, మంచి పేరు, అన్ని భాషలకు సరిపోతుంది అన్నారు శ్రీప్రసాద్. ఆ తర్వాత 5,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుంటూ, రేపటి అగ్రనటికి మీరిప్పుడిస్తున్న అడ్వాన్స్ ఇచ్చారు. మా అమ్మాయి జాతకం ఇప్పుడే చెప్తున్నాను వినండి. తను అగ్ర హీరోలందరి సరసన నటిస్తుంది. 8 ఏళ్లు చాలా బిజీగా ఉంటుంది. 2004లో ఆమె కెరియర్ ఎండ్ అవుతుందని చెప్పారు సత్యనారాయణ. కూతురి మీద, ఆమె జాతకం మీద ఆయనకు అంత నమ్మకం. సత్యనారాయణ చెప్పినట్లే జరిగింది. అయితే కెరియర్ ఎండ్ అవుతుందని చెప్పారు, కానీ 2004లో సౌందర్య జీవితం ముగుస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. మనవరాలి పెళ్లి చిత్రం తర్వాత ఆమెకు లభించిన మరో మంచి అవకాశం అమ్మోరు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. దాంతో సౌందర్యకు తొలి హిట్ మనీషా సంస్థ నుంచి లభించింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో తొలి శతదినోత్సవ షీల్డ్ అందుకున్నారు సౌందర్య. ఆ తర్వాత మాయలోడు సినిమాతో ప్రారంభించి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో టాప్ హీరో, పెళ్లిపీటలు, ప్రేమకు వేళాయరా, సద్దుకుపోదాం రండి, ప్రేమకు స్వాగతం చిత్రాల్లో నటించారు సౌందర్య. యమలీల చిత్రంలో కూడా సౌందర్య నటించాలి. అయితే పెద్ద హీరోల సరసన ఆఫర్లు వస్తుండడంతో ఆలీ పక్కన నటిస్తే ఇబ్బంది అవుతుందేమో అని సౌందర్య తండ్రి సత్యనారాయణ అనడంతో పరిస్థితి అర్థం చేసుకొని అప్పుడు ఇంద్రజన ఎంపిక చేశారు కృష్ణారెడ్డి. అయితే ఆ తరువాత ఈ విషయం తెలిసి సౌందర్య గొడవ చేశారు. ఆలీ పక్కన నటిస్తే పాడయ్యే కెరియర్ నాకు అక్కర్లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. శుభలగ్నం సినిమాలో ఆలీతో స్పెషల్ సాంగ్ చేస్తానని పట్టుబడ్డి మరీ చేశారు. హీరో కృష్ణ సరసన నటించిన నంబర్ 1 చిత్రం హిట్ కావడంతో పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాలు ఆమెకు వచ్చాయి. చిరంజీవి సరసన తొలిసారిగా రిక్షా ఓడు చిత్రంలో నటించారు సౌందర్య. ఆ తర్వాత జూడాల నుండి అన్నయ్య సినిమాల్లో నటించారు. ఈ జంట ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇక బాలకృష్ణ సరసన టాప్ హీరో చిత్రంలో నటించారు. బాలయ్య తన దర్శకత్వంలో నర్తనశాల చిత్రాన్ని ప్రారంభించి ద్రౌపదీ వేషానికి సౌందర్యను తీసుకున్నారు. మహానటి సావిత్రి పోషించిన పాత్రను చేస్తున్నాననే భయంతో, భక్తితో ఆ పాత్రను పోషించారు సౌందర్య. తను తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషిస్తుండడంతో గెటప్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పౌరాణిక డైలాగులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయినా ముందే ప్రాక్టీస్ చేయడంతో 4 రోజులు అనుకున్న ఆమె వర్క్ 1.5 రోజులోనే పూర్తయింది. తొలి షెడ్యూల్ పూర్తిగానే హీరోయిన్గా కాకుండా ఓ ప్రేక్షకురాలిగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అనేవారు. కానీ ఆ సినిమా 2వ షెడ్యూల్ ప్రారంభం కాకుండానే ఆమె కన్నుమూయడం దురదృష్టకరం. తిరుపతి సమీపంలో మోహన్ బాబు నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలంటే సౌందర్యకు చాలా ఇష్టం. తన కెరియర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన పెదరాయుడు సినిమాలో అవకాశం కల్పించడంతో పాటు విద్యాసంస్థలను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించే మోహన్ బాబు అంటే ఆమెకు ప్రత్యేక గౌరవం. పెదరాయుడు, రాయుడు, పోస్ట్మెన్ శ్రీరాములయ్య, అధిపతి, కొండవీటి సింహాసనం సినిమాల్లో మోహన్ బాబుతో కలిసి నటించారు. చనిపోయే ముందు సౌందర్య నటించిన శివశంకర్ చిత్రం కూడా మోహన్ బాబు చిత్రమే కావడం గమనార్హం. ఇక నాగార్జునతో హలో బ్రదర్, ఎదురులేని మనిషి, రాముడు వెచ్చాడు, ఆజాద్, నిన్నే ప్రేమిస్తా చిత్రాల్లో నటించారు. అలాగే వెంకటేష్ సరసన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా వంటి చిత్రాల్లో నటించారు. పవిత్ర బంధంలో అగ్రిమెంట్ మ్యారేజ్ ఇల్లాలుగా సౌందర్య అభినయం అందరి ప్రశంసలు పొందింది.
అలాగే పెళ్లి చేసుకుందాంలో పెళ్లికి ముందు రేప్కు గురై సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొన్న యువతిగా ఆమె నటన అందర్నీ మెప్పించింది. రాజశేఖర్, జగపతిబాబు, శ్రీకాంత్, చక్రవర్తి వంటి హీరోల సరసన కూడా మంచి పాత్రలు పోషించారు సౌందర్య. ఓవైపు సీరియస్ పర్ఫార్మెన్స్ పాత్రలు పోషిస్తూనే హలో బ్రదర్, అన్నయ్య, రిక్షావోడు, జయం మనదేరా, టాప్ హీరో వంటి చిత్రాల్లో కామెడీ టచ్ ఉన్న పాత్రల్ని కూడా చేశారు. తెలుగులో బిజీగా ఉన్న సమయంలో తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో, ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్తో ఆమె నటించారు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సౌందర్య నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కొన్నిసార్లు డేట్స్ సమస్య ఎదురైనా వాటిని సామరస్యపూర్వకంగా సర్దుబాటు చేసుకునేవారే తప్ప ఎప్పుడూ వివాదాలకు అవకాశమివ్వలేదు. తన అభినయంతో, అందచందాలతో లాంగ్ స్టాండింగ్ హీరోయిన్ అనిపించుకున్నారు. కొత్తరం నాయకులు పోటీగా నిలిచి నా ప్రతిభతో తన స్థానం నిలబెట్టుకున్నారు. సినిమా హీరోయిన్ గౌరవం పెంచారు సౌందర్య. చక్కగా చూసుకునే అన్నయ్య, తనకు నచ్చిన భర్త, కోరుకున్నంత పేరు, కావాల్సినంత డబ్బు అన్నీ ఆమెకు అమిరాయి. అది చూసి విధికే కన్ను కుట్టిందేమో ఆమెను తీసుకుపోయింది. శుక్రవారం రోజున సౌందర్య పుట్టారు. మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోయారు ఆమె తల్లిదండ్రులు. ఆ శుక్రవారమే ఆమెకు చివరి రోజుగా మిగిలింది. 2004 ఏప్రిల్ 17 శనివారం ఉదయమే సౌందర్య కన్నుమూసింది. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.